In previous video, I discussed about closure property, additive identity and multiplicative identity. Okay. Now I discuss about commutative property, associative property and distributive property. Okay na? First one, commutative property. Okay. Commutative property. For example, I am taking 2 and 3. Okay na? Add these two numbers. 2 plus 3. I get 5. Okay na? 2 plus 3 equal to 5. Now add 3 plus 2. 3 plus 2. First I add 2 plus 3. How much came? 5. Now add 3 plus 2. 3 plus 2 how much? 5. Okay na? So what did you observe here? When you add two numbers, when you add any two whole numbers, two or more whole numbers in any order, 3 plus 2 or 2 plus 3, when you add two or more whole numbers in any order, we can get same answer. Okay, that is called commutative property. Okay na? First I add 2 plus 3. 2 plus 3 how much? 5. And then after I add 3 and 2. 3 plus 2, 5. Okay na? When you add two whole numbers or three whole numbers, any number in any order, ఏవైనా 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ హోల్ నెంబర్స్ని ఏ ఆర్డర్లోనైనా మనం యాడ్ చేసినప్పుడు మనకి సేమ్ ఆన్సర్ అనేది వస్తుంది. అదే కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఫస్ట్ 2 ప్లస్ 3 యాడ్ చేస్తే 5 వచ్చింది, తర్వాత 3 ప్లస్ 2 యాడ్ చేస్తే మనకి 5 వచ్చింది. ఓకేనా? వాట్ ఈస్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ? వెన్ యూ యాడ్ ఎనీ 2 or 3 whole numbers in any order, we can get same answer. That is called commutative property. Okay na? So we can say that whole numbers are commutative in addition. Okay na? So we can say that whole numbers are commutative in addition. Next, multiplication. Take any two numbers, 2 and 4 I am taking. Okay na? Multiply 2 and 4. 2 and 4 equal to how much? The product is 8. Okay na? Now add 4 into 2. 4 2s are 8. 2ని 4తో మల్టిప్లై చేసినా మనకి 8 వచ్చింది. 4ని 2తో మల్టిప్లై చేసినా మనకి 8 వచ్చింది. ఓకే, అవునా కదా? 2 into 4 equal to 8. 4 into 2 is also 8. Okay, when you multiply any 2 or more whole numbers in any order, we can get same product, same number, same answer. Okay na? So we can say that whole numbers are commutative in multiplication. ఓకే, మనం యాడ్ చేసినా మల్టిప్లై చేసినా ఏ ఆర్డర్లోనైనా, ఫస్ట్ నేను 2 + 3 తీసుకొని యాడ్ చేశాను, 5 వచ్చింది. తర్వాత 3 + 2 యాడ్ చేశాను, మనకి ఎంత వచ్చింది? 5 వచ్చింది. 2కి 3 యాడ్ చేసినా 3కి 2 యాడ్ చేసినా మనకి ఎంత వస్తుంది? 5 అనేదే వస్తుంది. అండ్ ఇక్కడ మల్టిప్లికేషన్ 2ని 4ని నేను మల్టిప్లై చేశాను, ఎంత వచ్చింది? నాకు 8 వచ్చింది. 4ని 2ని మల్టిప్లై చేసినా మనకి 8 వచ్చింది.
Okay, so we can say that whole numbers in a are commutative in addition and multiplication. Okay, this is called commutative property. చూడండి, సబ్స్ట్రాక్షన్ ఈజ్ కమ్యూటేటివ్ ఫర్ హోల్ నెంబర్స్ ఆర్ నాట్ అని అడుగుతున్నాడు. మనకి హోల్ నెంబర్స్ ఆర్ కమ్యూటేటివ్ ఇన్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్. అయితే ఇక్కడ సబ్స్ట్రాక్షన్ ఈజ్ కమ్యూటేటివ్ ఫర్ హోల్ నెంబర్స్ ఆర్ నాట్ అని అడుగుతున్నాడు. చెక్ చేయండి. 10 and 5, నేను ఇక్కడ 10ని 5ని తీసుకుంటున్నాను. సబ్స్ట్రాక్షన్ కదా, 10 minus 5. 10 minus 5 ఎంత? 5. ఓకేనా? ఇప్పుడు 5లోంచి నేను 10 తీస్తా. 10లోంచి 5 తీసాను, నాకు ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఇప్పుడు 5లోంచి 10ని మల్టిప్లై చేస్తా. 5లోంచి 10ని మల్టిప్లై చేస్తే నాకు ఎంత వచ్చింది? -5 అనేది వచ్చింది. ఇక్కడ మనకు సేమ్ ఆన్సర్ వచ్చిందా? ఫస్ట్ 10లోంచి 5 తీస్తే నాకు ఎంత వచ్చింది? 5 వచ్చింది. 5లోంచి 10 తీస్తే ఎంత వచ్చింది? -5 అనేది వచ్చింది. ఇక్కడ నాకు సేమ్ ఆన్సర్ అనేది రాలేదు. ఓకేనా? సో 10లోంచి 5 తీస్తే 5 వచ్చింది. 5లోంచి 10 తీస్తే -5 వచ్చింది. కానీ ఇక్కడ మనకి అట్లా వచ్చిందా? 2 × 4 మల్టిప్లై చేసినా, 4 × 2 మల్టిప్లై చేసినామా, సేమ్ ఆన్సర్ వచ్చింది. 2 + 3 యాడ్ చేసినా, 3 + 2 యాడ్ చేసినామా, సేమ్ ఆన్సర్ వచ్చింది. కాబట్టి మనం ఏం చెప్పాము? ఇక్కడ హోల్ నెంబర్స్ కమ్యూటేటివ్ ఎడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ అన్నాము. కానీ ఇక్కడ సేమ్ రాలేదు కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్పగలుగుతాము? సో here whole numbers are not commutative in subtraction. ఓకే, 10లోంచి 5 తీస్తే మనకి 5 వచ్చింది. 5లోంచి 10 తీస్తే -5 వచ్చింది. -5 అనేది మనకి సేమ్ రాలేదు. అది కాకుండా ఇది హోల్ నెంబర్ కాదు. ఓకేనా? ఇది మనకి ఇంటిజర్స్లో వస్తుంది. మనం హోల్ నెంబర్స్లో చూస్తున్నాం. మన టాపిక్ ఏంటి? హోల్ నెంబర్స్, ప్రాపర్టీస్ ఆఫ్ హోల్ నెంబర్స్. ఓకేనా? సో హియర్ హోల్ నెంబర్స్ ఆర్ నాట్ కమ్యూటేటివ్ ఇన్ సబ్స్ట్రాక్షన్. అండ్ నెక్స్ట్ డివిజన్ చూడండి. ఫోర్ అండ్ 2. ఐఎమ్ టేకింగ్ 4 and 2. ఓకేనా? నేను మీకు ఈజీగా అర్థం అవ్వాలని చిన్న చిన్న నెంబర్స్ తీసుకుంటున్నాను. ఓకేనా? 4ని 2తో డివిజన్ చేయండి. మనకి ఎంత వస్తుంది? 2 2s 4 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? 2ని 4తో డివిజన్ 4ని 2తో డివిజన్ చేస్తే మనకు 2 వచ్చింది. ఇప్పుడు 2ని 4తో డివిజన్ చేయండి. ఎంత వస్తుంది? ఓకేనా? ఎంత వస్తుంది? మనకి 0.5 అనేది వస్తుంది. ఓకే, మనకి 4తో డివిజన్ చేస్తే 2 వచ్చింది. 4ని 2తో డివిజన్ చేస్తే 2 వచ్చింది. 2ని 4తో డివిజన్ చేస్తే 0.5 అనేది వచ్చింది. సేమ్ వచ్చిందా మనకి? ఇక్కడ మన ఆర్డర్ చేంజ్ చేసేసరికి ఇక్కడ ఆన్సర్ అనేది చేంజ్ అయిపోయింది. ఓకేనా? సబ్స్ట్రాక్షన్లో కూడా ఆర్డర్ చేంజ్ చేసేసరికి ఆన్సర్ అనేది సేమ్ రాలేదు, చేంజ్ అయ్యింది. ఈ డివిజన్లో కూడా అట్లానే అయ్యింది. సో మనం ఏం చెప్తామంటే ఇక్కడ వేరే ఇంకొక నెంబర్ తీసుకోండి. ఎగ్జాంపుల్ 10 and 5. 10 divided by 5. 5 2s are 10. ఓకేనా? మనకి ఎంత వచ్చింది? 2 అనేది వచ్చింది. ఇప్పుడు 5ని 10తో డివిజన్ చేయండి. ఓకేనా? సేమ్ వచ్చిందా మనకి ఆన్సర్? ఆర్డర్ చేంజ్ చేసేసరికి మనకి ఆన్సర్ అనేది చేంజ్ అయిపోయింది. 10తో 5ని డివైడ్ చేస్తే మనకి 2 అని వచ్చింది. 5ని 10తో డివిజన్ చేస్తే మనకి ఎంత ఉంది? 0.5 అనేది వచ్చింది. ఓకే, సో we can say that
whole numbers are not commutative in division. Okay, commutative property, whole numbers are commutative in addition and subtraction only. Whole numbers are not commutative in subtraction and division. ఓకేనా, దేంట్లో whole numbers are commutative in addition and multiplication. Commutative in addition and multiplication. ఓకేనా, and whole numbers are not commutative in subtraction and division. ఓకేనా. నెక్స్ట్ ప్రాపర్టీ అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ, ఇక్కడ నేను 3 నెంబర్స్ తీసుకుంటున్నాను. ఏంటి? 3, 4 అండ్ 5. ఓకేనా. ఫస్ట్ ఎడిషన్ చూద్దాము, తర్వాత మల్టిప్లికేషన్. సో యాడ్ దీస్ 3 నెంబర్స్. 3 + 4 + 5. 3 + 4 ఎంత వస్తుంది మనకి? 7. 7 + 5. ఓకేనా. ఫస్ట్ ఏం చేసాము? 3 + 4. 3+ వచ్చినటువంటి సమ్మెకి మనం ఏం యాడ్ చేయాలి? 5ని యాడ్ చేయాలి. 3 + 4ని యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 5 వచ్చింది. 7 వచ్చింది. 7కి మనం 5ని యాడ్ చేయాలి. 5 యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 12 అనేది వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే 3 + 4 + 5 కదా, ఈ 2ని ముందు యాడ్ చేయండి. ఫస్ట్ 4 + 5ని యాడ్ చేయండి, తర్వాత 3ని యాడ్ చేయండి. 4 + 5 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 9. ఓకేనా. ఈ 9కి 3ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 12. ఓకేనా. మనం ఇక్కడ ఆర్డర్ చేంజ్ చేసినప్పటికీ కూడా మనం 3, 4 అండ్ 5 అనే నెంబర్స్ని తీసుకున్నాము. ఫస్ట్ ఏం యాడ్ చేసామంటే 3 + 4ని ఫస్ట్ యాడ్ చేసి దానికి మనం ఏం యాడ్ చేయమన్నాడు? 5ని యాడ్ చేసాం. 3 + 4ని ముందు యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 7 అనేది వచ్చింది. 5ని యాడ్ చేస్తే 7కి మనకి 12 అనేది వచ్చింది. ఓకేనా. ముందు ఏం చేసామంటే ఈ గ్రూప్ని మనం యాడ్ చేసాం. ఈ గ్రూప్ని మనం యాడ్ చేసిన తర్వాత దానికి 5ని మనం యాడ్ చేసాం. ఓకేనా. ఇక్కడ ఏం చేసాము? ఇక్కడ 3 + 4ని యాడ్ చేసాము. ఇక్కడ ఏం చేసాము? 4 + 5 అనేది ఒక గ్రూప్గా యాడ్ చేసాం ఫస్ట్. ఓకేనా. 4 + 5 ఎంత మనకి? 9 వచ్చింది. 9కి 3ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 12 వచ్చింది. ఓకేనా. మనం గ్రూప్ని ఆర్డర్ని చేంజ్ చేసినప్పటికీ కూడా, హోల్ నెంబర్స్ యొక్క ఆర్డర్స్ని చేంజ్ చేసినప్పటికీ కూడా మనకు సేమ్ ఆన్సర్ అనేది వచ్చింది. ఓకేనా. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. సెకండ్ వన్, 1 + 2 + 3. ఓకేనా. 1 + 2 + 3. ఫస్ట్ ఈ గ్రూప్ని 1 + 2ని యాడ్ చేసి దానికి 3ని యాడ్ చేయండి. ఎంత వస్తుంది? 1 + 2 యాడ్ చేస్తే 3. 3కి మనం ఈ 3ని యాడ్ చేయండి. ఎంత వచ్చింది? 3 + 3 6. ఓకేనా. నెక్స్ట్ 1 + 2 + 3. ఇప్పుడు ఈ రెండింటినే గ్రూప్ చేయండి. ఓకే. ఫస్ట్ 1 + 2 యాడ్ చేసి దానికి 3ని యాడ్ చేసాము. ఇప్పుడు ఏం చేయాలి? 2 + 3ని యాడ్ చేసి దానికి 1ని యాడ్ చేయాలి. ఓకే. 2 + 3 1 + 2 + 3 ఎంత మనకి? 5. 1 + 2 + 3 ఎంత? 5. 1 + 5 6. సేమ్ ఆన్సర్ వచ్చిందా లేదా? కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే అసోసియేటివ్ ప్రాపర్టీ ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే ఇదేంటి? ఎడిషన్ కదా. సో ఎడిషన్ ఈజ్ associative over whole numbers. ఓకేనా. అసోసియేటివ్ ప్రాపర్టీలోని ఎడిషన్ ఈజ్ associative over
హోల్ నెంబర్స్. ఓకేనా. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీలో మల్టిప్లికేషన్ చెక్ చేద్దాం. మల్టిప్లికేషన్ చెక్ చేద్దాం. ఓకేనా. 1 into 2 into 3. First multiply 1 and 2 and 3. Okay, now 1 2 is 2. 2 into 3. 2 3 is 6. Okay. Now 1 into 2 into 3. First multiply these two numbers. ఫస్ట్ 1 and 2 మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు 2 and 3ని మల్టిప్లై చేయండి. దానికి 1ని మల్టిప్లై చేయండి 1తో. ఓకేనా. 1 into 2 3 is 6. 1 6 is 6. We get సేమ్ ఆన్సర్. ఓకేనా. మనం ఆర్డర్ని చేంజ్ చేసినప్పటికీ కూడా ఆన్సర్ అనేది మనకి వచ్చింది, సేమ్ అనేది వచ్చింది. ఓకేనా. This is first one. Second example, I am taking 2 3 and 4. Okay, 2 into 3 into 4. First multiply 2 and 3, after that into 4. Okay, 2 3s are 6. 6 into 4, 6 4s are 24. ఫస్ట్ 2ని 3ని మల్టిప్లై చేశాను. వచ్చిన ప్రోడక్ట్కి మనం 4తో మల్టిప్లై చేయాలి. 2 3s are 6. 6 into 4 24. అగైన్ 2 into 3 into 4. ఫస్ట్ 2 3 మల్టిప్లై చేస్తాను. ఇప్పుడు 3 4ని ముందు మల్టిప్లై చేస్తాం ఒక గ్రూప్గా ఫామ్ చేసి. ఓకేనా. అంటే 2 into 3 4s are 12. 2 12s are 24. We get same answer. Okay, so we can say that multiplication is associative over హోల్ నెంబర్స్. ఓకేనా. మనకి యాడ్ చేసినా మల్టిప్లై చేసినా గ్రూప్ ఆర్డర్ని చేంజ్ చేసి మనకి సేమ్ ఆన్సర్ అనేది వచ్చింది ఎడిషన్లోని అండ్ మల్టిప్లికేషన్లోని. ఓకే, సో వీ కెన్ సే దట్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్స్ ఆర్ అసోసియేటివ్ ఓవర్ హోల్ నెంబర్స్. ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ బోత్ ఓకేనా ఆర్ అసోసియేటివ్ ఓవర్ హోల్ నెంబర్స్. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, ఈ డ్రాయింగ్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను 3 rows తీసుకున్నాను. రోస్ అన్ని 1 2 3 3 rows. ఓకేనా. కాలమ్స్ అన్ని 1 2 3 4 5 6 3 rows అండ్ 6 columns. ఓకేనా. అయితే దాన్ని నేను ఇక్కడికి కట్ చేసా, ఇక్కడికి దాన్ని 2గా కట్ చేసా. కట్ చేస్తే ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1 and 2 కాలమ్స్. ఇది రోస్ మాత్రం 3నే ఉన్నాయి. 1 2 3 rows. కాలమ్స్ ఎన్ని స్ప్లిట్ అయింది? 2గా స్ప్లిట్ అయింది కదా. ఇక్కడ ఎన్ని ఉన్నాయి కాలమ్స్? 1 2 కాలమ్స్. ఓకేనా. కాలమ్స్ ఎన్ని 2, రోస్ మాత్రం 3. ఇక్కడికి వచ్చేసరికి కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 కాలమ్స్ ఉన్నాయి. అంటే మొత్తం టోటల్ ఎన్ని కాలమ్స్ ఇవి? 6 కాలమ్స్. 6 కాలమ్స్ని నేను 2గా కట్ చేశాను, ఇక్కడికి కట్ చేశాను. ఇది 2 కాలమ్స్కి ఒకటిగా, 4 కాలమ్స్ ఒకటిగా. ఓకేనా. అంటే 6ని నేను ఎట్లా రాసుకున్నాను? 2 + 4గా రాసుకున్నాను. 3 into 6 కదా. ఈ 6ని నేను ఎట్లా రాశానంటే 2 + 4. 2 + 4 అంటే 6 కదా. 6గా రాసుకున్నాను. అంటే 3 into 2 + 4గా రాసుకున్నాను. అంటే 3 into 2 + 3 into
4. ఓకేనా. నేను ఇక్కడ ఫస్ట్ ఏం చేసుకున్నాను, ఈ డ్రాయింగ్లోని 3 rows 6 columns తీసుకున్నాను. ఓకేనా. దాన్ని 2గా కట్ చేసి దాన్ని ఫస్ట్ కట్ చేసేంత ఇది 3 columns అండ్ 3 rows 1 2 3 rows అండ్ కాలమ్స్ అన్ని 1 2 columns వచ్చింది. మళ్ళీ ఈ పార్ట్ దీన్ని చూస్తే మనకి ఎన్ని రోస్ ఉన్నాయి, 1 2 3 rows. ఓకేనా. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 columns ఉన్నాయి. అంటే ఈ టోటల్గా అంతా ఎన్ని కాలమ్స్, 6 columns. ఇవన్నీ 3 rows. అయితే ఈ 6 columnsని 2 + 4గా డివైడ్ చేశాను. 2 columnsగా అండ్ 4 columnsగా. 2 + 4 ఎంత మనకి 6 కదా. అట్లాగా అంటే 3 × 6 కదా. మొత్తం అంత ఇదంతా 3 × 6 3 columns అండ్ 6 3 rows అండ్ 6 columns. దాని 6ని 2 + 4గా రాసుకున్నాను. అంటే 3 × 2 + 4 అంటే 3 × 2 + 3 × 4. ఓకేనా. ఇదిగోండి, దీన్ని కట్ చేసి ఈ విధంగా రాశాను. 3 rows కాలమ్స్ అన్ని 2 అంటే 3 × 2 కదా. 3 × 2 ఎంత మనకి 6 అండ్ ఇక్కడంతా మళ్ళీ రోస్ 3 కాలమ్స్ 4. ఓకే. 3 × 4 3 × 4 అంతా 12. ఓకే. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ బాక్సెస్ ఎన్ని వచ్చాయి మనకి. 3 × 6 అంటే ఎంత, 3 6 18. చూడండి 1 6 కదా. 3 × 6 1 2 3 4 5 6 ఎన్ని ఉన్నాయి, 6లు 3 ఉన్నాయి. అంటే మొత్తం 3 6 ఎంత, 18. ఓకే. ఇక్కడ చూడండి 3 × 2 3 × 2 ఎంత 6 3 × 4 అంతా 12. అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 12 + 6 18. ఓకే. అంటే 3 × 2 + 4 = 3 × 2 + 3 × 4. ఓకేనా. 3 × 2 + 4 = 3 × 2 + 3 × 4. 3 × 2 + 4 ఎంత, 6. ఓకే. 3 6 18. ఓకే. 3 × 2 2 3 6 ప్లస్ 3 4 12 6 + 12 18. ఓకేనా. దిస్ ప్రాపర్టీ ఈస్ కాల్డ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఏమంటాము ఈ ప్రాపర్టీని, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అని అంటాము. అంటే మనం ఇక్కడ ఏం చేసాము, ఫస్ట్ 3 rows 6 columns తీసుకుని దాన్ని ఈ కాలమ్స్ని 2గా డివైడ్ చేస్తాము. 2 columnsగా అండ్ 4 columnsగా. అంటే 6 columnsని 2 columnsగా 4 columnsగా డివైడ్ చేస్తాము. రోస్ మాత్రం 3నే. అంటే ఇక్కడ ఎలాగా 3 × 2 + 3 × 4గా రాసుకున్నాము. ఓకేనా. 3 × 2 3 × 4గా. ఓకే. అంటే 3 × 2 + 4 ఇక్కడ ఎంత, 6ని ఎట్లా రాసుకున్నాము, 2 + 4గా రాసుకున్నాం. కాబట్టి 3 × 2 + 4 మనం ఇక్కడ ఎట్లా స్ప్లిట్ చేసాము, 3 × 2 + 3 × 4గా. దట్ ఈక్వల్ టు 3 × 2 + 3 × 4. అంటే 3 × 2 + 4 6 3 6 18 2 3 6 3 4 12 12 + 6 18. ఓకేనా. దిస్ ప్రాపర్టీ ఈస్ కాల్డ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఓకే. ఇక్కడ మనకి బోత్ ఆర్ ఈక్వల్గా వచ్చింది. ఇక్కడ 18 వచ్చింది, 3 × 2 + 4 18 వచ్చింది, 3 × 2 + 3 × 4 కూడా మనకి 18 వచ్చింది. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ distributive property of
multiplication over addition. Okay na? This is known as distributive property of multiplication over addition. చూడండి ఇక్కడ మల్టిప్లికేషన్ చేసాము, ఎడిషన్ చేసాము. దీని ఏమంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటారు. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ ఎడిషన్. ఓకే.